తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తోటి కూడా చాలా పనులు ఉన్నాయి మనకి. ఎందుకంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో 50-60 వేల కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇవ్వాలనుకు మనకు రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులను కూడా మనం తెచ్చుకోలేకపోయినాం. ఎందుకంటే వాళ్ళకు కంపల్సరీ సపోర్ట్ ఫండ్స్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% ఇస్తేనే 60% వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ మనం ఇక్కడ ప్రతి సెంట్రల్ తోటి ఎంతో సత్సంబంధాలతోటి సెంట్రల్ నిధులు కూడా ఎక్కువ తెచ్చి మన ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ అన్న కొంత ఆలస్యమైన సబ్జెక్ట్ మొత్తం చెప్పింది. కాబట్టి గత ప్రభుత్వాలు మనకు వచ్చే నిధులను రాబట్టలేకపోయినాయి, సెంట్రల్ నుంచి తీసుకొచ్చే నిధులు కూడా తీసుకురాక అలసత్వం వహించాం. కాబట్టి ఇప్పుడు మీ అందరి ఆశయంతో ఇక్కడ తెలంగాణలో నిజంగా మీకున్నటువంటి 7 నెలల సమయంలో మాకు సాధ్యమైనంత వరకు నిధులు ఎక్కువ తెచ్చి ఆలయ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఏదైతే చిన్న చిన్న సమస్యలునో వాటి మీద ఉత్పదాలు మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిఎంఎఫ్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఎక్కువ ఈ ఆలయ పట్టణానికి కేటాయించి త్వరగా నిధులు చేస్తాం. అన్నగారు కూడా బాధ్యత చేపట్టిన తర్వాత నిధులు వస్తున్నాయి, దాన్ని కూడా ఆలయను ఎక్కువ తీసుకొని ఈ ఆలయను ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా ఇద్దరి ముఖ్య ఉద్దేశంగా మేము ఇద్దరం అన్నదమ్ములకు కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలేరు పట్టణంలో మున్సిపల్ సమావేశాలకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆలేరు మున్సిపల్ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఇంకొక 7-8 నెలలు వీళ్ళకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అంటే వాళ్ళ వ్యవధి కాలం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళ ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయారని, గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల పథకాలు రాలేదని, రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఈ కొత్త మున్సిపాలిటీ అయిన ఆలేరుకు రాలేదు. ఈ 5 నెలల్లోనైనా వీలైనంత మటుకు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా అన్న బీర్లాయిలన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నన్ను కూడా ఎంపీ గెలిపించుకుర్రు. మేమిద్దరం కూడా ఈ రానున్న 6 నెలల వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్, వీళ్ళు గతంలో ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని తెలిసింది. ఆ పెండింగ్ ఉన్న పనులను కూడా చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎంపీగా నేను గెలిచిన కాబట్టి పార్లమెంట్ సమావేశాలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. మా యొక్క ప్రమాణ స్వీకారం కూడా అప్పుడే జరుగుతుంది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పనుల మీద, వాటన్నిటి మీద కూడా నేను తెలుసుకొని వీలైనంత వరకు ఈ రానున్న నెలలలోనే 2-3 నెలల్లోనే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వారిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మా విప్ అయినటువంటి మా అన్న బీర్లాయిలన్న వీళ్ళందరూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా డైనామిక్ లీడర్ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రావడం ఆహ్వానిస్తూ, గత ప్రభుత్వంలో పేరుకే మున్సిపాలిటీలు చేసినాయి కానీ ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు, కనీసం నిధులు లేవు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ తోటి కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి 20% కడితే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలాంటి నిధులను గత ప్రభుత్వం వాడుకోలేక ఈ ప్రాంతం అభివృద్ధి మీద పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా ప్రజాపాలన కావాలని చెప్పి ఆశించి ఇలా తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభయస్థం 6 గ్యారెంటీలు అందించడంతో పాటు ఇలా ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంది. కాబట్టి ఇలా ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గం రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం
మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరును అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఆలేరును అగ్రగామాన్ని నిలిపే బాధ్యత మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఆయన అండదండలతోటి మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలేరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.